Welcome to RK Study Center. Today we are learned about divisibility rules 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and 11. First divisibility rules. Divisibility rule by 2. 2, 4, 8, 16, 32, 64. అలాగే మనం సేమ్ రూల్స్తో చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ divisibility rule by 2. Here 2 is last digit of the number should be divisible by 2, or a number is divisible by 2 if the digit in its ones place is 0, 2, 4, 6 and 8. అంటే వన్స్ ప్లేస్లో 0, 2, 6, 4, 8 ఉంటే అయినా డివిజిబిలిటీ రూల్స్ అవుతాయి, 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతాయి. లేకపోతే యూనిట్ ప్లేస్లో ఉన్న వాల్యూ అది 2తో ఎగ్జాక్ట్ అయినా డివైడ్ అవుతుంటే అది ఎంత గ్రేటెస్ట్ నెంబర్ అవని మనం 2తో డివైడ్ అవుతుంది. అది రూల్. ఎగ్జాంపుల్ చూస్తే 328 తీసుకున్నాం. ఇక్కడ యూనిట్ ప్లేస్ వాల్యూ 8 అనేది 2తో డివైడ్ అవుతాయి. ఇక్కడ రూల్లో కూడా 8 ఉంది, 0, 2, 4, 6, 8 ఉండాలి. అంటే ఈ 328 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతాయి. అలాగే ఎనదర్ ఎగ్జాంపుల్ 1024 యూనిట్ ప్లేస్ 4 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతాయి. సో ఇది 2తో అవుతాయి ఎగ్జాక్ట్గా. 1024 డివిజిబుల్ బై 2. సేమ్ 2, 2, 4, 5, 6, 4, 5, 1, 2. Here unit place value 2 exactly divided by 2. 2 1s are 2. So the total value also divisible by 2. Same divisibility rules by 8. Rule 8 is last 2 digit of the number should be divisible by 4. Last 2 digit means here ones value and tens value. Example 1024. Here last 2 digit 24. Ones value tens value. Here 24. 24 divided by 4. 4 1s are 4. 6 are 24. So 1024 total value exactly divisible by 4. Okay, same another example 2, 2, 4, 5, 6, 4, 5, 1, 2. Here last 2 digit 12. 12 also divisible by 4. 4 3s are 12. So total value divisible by 4. Next 8. Rule 8 is last 3 digit of the number should be divisible by 8. Last 3 digit means ones value, tens value and hundreds. Example, big number you take 2, 2, 4, 5, 6, 4, 5, 1, 2. Means ones value 2, 1, 5, 512. 512 8తో డివైడ్ అవుతుంది. సేమ్ నెక్స్ట్ రూల్ divisibility by 5, 25, 125, 625 అలాగే సేమ్ రూల్ ఫాలో అవ్వచ్చు మనం. divisibility rule by 5. Last digit of the number is either 5 or 0. Last digit of the number either 5 or 0. Then the number is divisibility rule 5. Example, you take big number 8, 7, 5, 9, 0, 1, 2, 3, 5. ఓకేనా. ఇది మీరు డివిజన్ చేసినప్పుడు చాలా లేట్ అవుతాయి, కానీ మన రూల్స్ తెలుసుంటే యూనిట్ ప్లేస్లో 5 ఆర్ 0 ఈ 2 వాల్యూ ఉంటే అది కంపల్సరీ 5తో డివైడ్ అవుతాయి. అది మనం గుర్తుండాలి. సో ఇది ఈ టోటల్ వాల్యూ ఇప్పుడు 5తో డివైడ్ అవుతాయి లేదా? అవుతాయి. ఎందుకు? యూనిట్ ప్లేస్లో 5 ఉంది, 0 అయినా 5 ఉంటే అది 5తో డివైడ్ అవుతాయి. అలాగే 25 లాస్ట్ 2 డిజిట్ డివైడ్ అవ్వాలి. 125 లాస్ట్ 3 డిజిట్ డివైడ్ అవ్వాలి. 5 స్క్వేర్ 5 1. ఓకేనా. నెక్స్ట్ divisibility by 3 and 9 సేమ్ రూల్.
సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 5 దెమ్. అంటే ఏదైనా ఒక డిజిట్ ఇచ్చినప్పుడు దానిలో అన్ని డిజిట్స్ సమ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఏట్ అవ్వాలి, 3తో అయినా డివైడ్ అవుతుండాలి, లేకపోతే 9 అయినప్పుడు 9తో అయినా డివైడ్. ఫస్ట్ ఎగ్జాంపుల్ 5 + 4 + 5 + 2 + 1 + 3 + 3 ఈక్వల్ ఎంత? 18. 18 అనేది 3తో డివైడ్ అవుతుంది. అంటే 18 డివైడెడ్ బై 3 అన్నప్పుడు 3 1 3 6. ఈ టోటల్ వాల్యూ కూడా 8 అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది. అది 9, 18 అనేది 9తో కూడా డివైడ్ అవుతుంది, 9/9. 9 1 9 2 అంటే ఈ టోటల్ వాల్యూ 9తో కూడా డివైడ్ అవుతుంది. ఓకేనా? అలా మనం చెక్ చేయాలి. నెక్స్ట్ రూల్ 3 అయిపోయింది, 9 అయిపోయింది. నెక్స్ట్ రూల్ డివిజిబిలిటీ రూల్ బై 6. 6 అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే 2తో అవుతుండాలి, 3తో అవుతుండాలి. ఓకేనా? ఈ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 and 3 బోత్ 2 and 3తో అవుతుంటే అదేంటవుతాయి? మనం 3 నేర్చుకున్నాము, 2 కూడా నేర్చుకున్నాం. ఎగ్జాంపుల్ 42 చూడండి. 2 డివిజిబిలిటీ రూల్ 280 యూనిట్ ప్లేస్లో ఉన్న వాల్యూ 2తో ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుండాలి. అంటే ఇక్కడ 2తో అవుతుంది, ఇది 2 1 2 1 అంటే ఇది 42 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఓకే, 1 రూల్ సాటిస్ఫై. సెకండ్ రూల్ 3 డివిజిబిలిటీ రూల్ 3 మీన్స్ సమ్ ఆఫ్ డిజిట్స్. అంటే 4 + 2 = 6. 6 కూడా మనకి 3తో డివైడ్ అవుతుందా లేదా? 3 1 3 2 అంటే ఇది 2తో డివైడ్ అయింది, 3తో కూడా డివైడ్ అయింది. అంటే 42 అనేది 6 కూడా డివైడ్ అవుతాయి. ఓకేనా? అర్థమైంది? అలాగే మనం కొంచెం ఇంకా బిగ్ నెంబర్ తీసుకుంటే 144 ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 44. 4 అనేది 2తో డివైడ్, 2 2 4 2తో డివైడ్ అవుతుంది. అవునా కదా? 2 2 అంటే 144 2తో డివైడ్ అయిపోయింది. ఒకటి రూల్ సాటిస్ఫైడ్. సెకండ్ రూల్ 1 + 4 + 4 4 + 4 8 8 + 1 9 9 3తో డివైడ్ అవుతుంది. 3 1 3 3 అంటే 144 3తో కూడా డివైడ్ అవుతుంది. సో 2తో అయింది, 3తో అయింది. అది అప్డేట్ అవుతుంది 144 6 కూడా. ఓకే, సాటిస్ఫైడ్. ఓకేనా? సేమ్ అలాగే మనం అన్ని ఎగ్జాంపుల్స్ చెక్ చేసుకోవచ్చు. 180 ఉంది, 258 156 మీ ఇష్టం, మీరు చెక్ చేయండి. నెక్స్ట్ రూల్ డివిజిబిలిటీ బై 7. 7 ఎవరికి చెప్పరు, ఎక్కడ ఉండదు. ఓకే, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏదైనా డబల్ ద లాస్ట్ డిజిట్ అండ్ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ రిమైనింగ్. లాస్ట్ యూనిట్ ప్లేస్లో ఉన్న నెంబర్కి డబల్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది. 343 యూనిట్ ప్లేస్ వాల్యూకి డబల్ మీన్స్ హియర్ యూనిట్ ప్లేస్ వాల్యూ 3 × 2 ఈక్వల్ ఎంత? 6. వచ్చిన వాల్యూకి యాడ్ చేయాలి, రిమైనింగ్ టు మైనస్ చేయాలి. అంటే రిమైనింగ్ వాల్యూ హియర్ 34 - 6 ఎంత? 28. 28 అనేది మనకి 7తో డివైడ్ అవుతుంది. 7 1 7 4 28. అర్థమైంది లేదా? అలాగే మనం అన్ని చెక్ చేసుకోవచ్చు. హియర్ 1029 మీన్స్ హియర్ 9 యూనిట్ ప్లేస్ వాల్యూ. 9 2 18 1029 9 2 18. ఓకేనా? అంటే 102 - 18 చేయాలి. వచ్చిన వాల్యూ 7తో డివైడ్ అవుతుండాలి. అలాగే మనం చెక్ చేస్తే రూల్ 7 సాటిస్ఫై అవుతుందో లేదో మనం చూసుకోవచ్చు. 7th డివిజిబిలిటీ రూల్ కూడా మనం ఎంత బిగ్ నెంబర్ అయినా మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 10. ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఈజ్ 0 ఆర్ all of them are divisible by both 5 and 2. ఇక్కడ 2 రూల్స్ చూడండి. ఫస్ట్ వన్ ఇది ఈజీగా గుర్తుంటే చాలు. యూనిట్ ప్లేస్లో 0 వస్తే అది ఎలాగైనా 10తో డివైడ్ అవుతాయి, ఆర్ 2తోని లేకపోతే 5తో, ఈ రెండింటితో డివైడ్ అవుతుంటాయి. రూల్ 6 లాగా 2 3తో అవ్వాలి, 2తో అవ్వాలి. అలాగా ఇక్కడ కూడా 10 80 5తో అవుతుండాలి, 2తో అవుతుంటాయి. అప్పుడు కూడా మనకి అది డివిజిబిలిటీ రూల్ 10 అవుతుంది.
ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి, 1250. యూనిట్ ప్లేస్ వాల్యూ 0 అంటే దీని అర్థం ఏంటిది, 10తో డివైడ్ అవుతాయి. ఇంకా బిగ్ నెంబర్ తీసుకుంటారు అనుకోండి, 8 9 7 5 0 3 2 6 0 ఉంది అంటే ఇది 8 అవుతుంది, టోటల్ 10తో డివైడ్ అవుతుంది. ఓకేనా, ఇది మనం అలా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 11 చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ the sum of the digits at odd places and the sum of the digits at even places is either 0 or divisible by 11. అంటే ఇచ్చిన వాల్యూకి దానిలో ఈవెన్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ యాడ్ చేసి ఆర్ ఆడ్ ప్లేస్లో ఉన్న డిజిట్స్కి యాడ్ చేస్తే ఈ ఆడ్ ప్లేస్లో వచ్చిన ఆన్సర్ ఈవెన్ ప్లేస్లో వచ్చిన ఆన్సర్ మైనస్ చేస్తే 0 అయినా వస్తుండాలి, లేకపోతే 11తో అయినా ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుండాలి. ఈ రెండింటిలో ఏదైనా అయితే అది 11తో డివైడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1 2 2 1. ఓకేనా, 1 2 2 1. ఇక్కడ ఆడ్ ప్లేసెస్ అంటే ఏంటి, 1 అండ్ ఇది ఆడ్ ప్లేసెస్, అవునా కదా. ఈవెన్ ప్లేసెస్ 2 అండ్ 1. చూడండి, 2 + 1 చేయండి, 2 + 1 అంటే ఇది ఆడ్ ప్లేసెస్, ఇది ఆడ్ ప్లేసెస్ ఎంత ఈక్వల్ 3. అలాగే ఈవెన్ ప్లేసెస్ ఏంటి, 1 2 + 1. ఈవెన్ ప్లేసెస్ ఏంటి, 2 + 1 ఈక్వల్ ఎంత 3. అంటే ఇక్కడ ఏడ్ చేయాలి, డిఫరెన్స్ అన్నాడు అంటే 3 - 3 ఈక్వల్ 0 వస్తుంది మనకి. అంటే ఇది ఈ 1 2 2 1 అనేది 11తో డివైడ్ అవుతుంది. 3తో డివైడ్ అవుతుండాలి, 4తో. ఇప్పుడు ఎలా మనం 6 చూసాం, 10 చూసాం, అలా 11తో. ఓకేనా, ఓకే అయిపోయి. ఇక్కడ నా ఛానల్స్ మీకు పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్స్లో పీడిఎఫ్స్ ఉన్నాయి. నెక్స్ట్ నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వీడియోస్ ఉంటాయి, చాలా వీడియోస్ చేశాను.